కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవన్నీ మంచి చేసుకోండి. కేటీఆర్ గారికి నేను సలహా ఏమిస్తున్నా అంటే, నువ్వు మళ్ళొకసారి ఆయన గురువు, ఆయనకి ఇది అంటే ఇక ఇక నువ్వు అంతా అటు నుంచి వచ్చినవే కాబట్టి అంతే కదా. ఎన్నోసార్లు మన ఇదే కేసీఆర్ గారు అన్నాడు, నువ్వు కూడా అంటే కేటీఆర్ గారు కూడా అన్నాడు. కేటీఆర్ అంటే తారక రామారావు అనేది ఎన్టీ రామారావు మహానుభావుడు, మంచి పేరే, మంచి పెట్టుకున్నావు, హ్యాపీ. తప్పు అంటాం మేము దాన్ని, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు గుడ్, మనము చనిపోయిన పెద్ద మనిషి, మంచి మా నాయకుడు, మంచి పేరు పెట్టుకున్నాం. మరి ఎన్టీ రామారావు ఆంధ్రుడు అని ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుకున్నాం? అన్నమా ఏమన్నా? మేము అన్నమా ఎప్పుడన్నా అట్లా? అన్నం కూడా అట్లా. అరే అన్నీ మీరే అంటారు ఎట్లా? మేము నాకు అర్థం కాదు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఎట్లా బండరా రాళ్ళు ఎట్లేయాలా, లేదా అదేది కాంగ్రెస్ మీద రాళ్ళు ఎట్లేయాలా, సీఎం రేవంత్ రెడ్డి మీద రాళ్ళు ఎట్లేయాలా అనేది ఎప్పుడు ఇదే. కానీ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ డిస్కస్ ఎక్కడన్నా ఉందా కేటీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. భయ్ ఏటీఎం అనేవాడు ఇంకెవ్వడు మాట్లాడినా తప్పే. అవును, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు మీరు ఏటీఎం కొట్టలేదు మీరు. మీ 10 ఏళ్ళు మీ దుకాణమే అది ఉండే. నేను చాలాసార్లు చెప్పినా కదా, ఒక కార్డు ఏటీఎం కార్డు, ఒక కార్డు ఒరిస్సాకు పంపించరు, ఒకటి మహారాష్ట్రకు పంపించరు, ఓ ఢిల్లీకి పంపించారు, జైలుపాలు చేసిరు ఒకరిని. ఇంకే రాష్ట్రం అది పంజాబ్ రాష్ట్రానికి ఏటీఎం మీరే పంపించారు. ఏటీఎంల కార్డు ఎవరైనా చర్చించుకోవద్దు, అది వేస్ట్ మాట, అది మాట్లాడవద్దు అని నేను యాజ్ ఏ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నా. ఏటీఎంల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, కేటీఆర్ కుటుంబానికి లేదు. ఒగలు వాడకుండే అని నేను ఒగలు వాడకుండే అని చెప్తున్నా. ఒగలంటే తెలుసా మీకు? ఇన్నే కాదు ఒగలేని అంటే ఇన్నే కాదు, ఇంకున్నే ఒగలంట ఒకడు వచ్చి. ఏమి వద్దు, బంద్ చేసుకోండి, ఒగల కథలు బంద్ చేయండి అని చెప్తున్నాను నేను. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ, నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తున్నాండి, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం. ఇక ఎందుకు ఇక మొదలుగా అయ్యని తెచ్చి కొడుకునే ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు చూద్దాం. రైలు కాదు విమానం రోకా చేసుకోమని ఇవ్వడొద్దన్నాడు ఇప్పుడు కవితని. మరి ఇవ్వడొద్దన్నాడు. రైలు కాదు అది ఓడరేవులు ఆడ చేసుకోమని అదేంది గాల్లో పోయి రోకా చేసుకోమని ఇవ్వడొద్దన్నాడు. అరే నీ అమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అటు ఖార్గే గారి నాయకత్వంలో కులగణన కొన్ని రోజులు చర్చ జరిపి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా టీం అంతా చర్చలో పాల్గొని అంతా కూడా గవర్నర్కు పంపించి, గవర్నర్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ పంపడం జరిగింది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ మేము అది రైలు రోకో కాదు, రైలుగా ఫ్లైట్ రోకో కూడా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. మాది క్లారిటీ ఉన్నది, జనాలకు కూడా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది, క్లారిటీ ఉన్నది. ఆ 10 ఏళ్ళ కులగాన చర్చలేంది వాళ్ళకి ఇప్పుడే ఇవన్నీ. అందుకే ఇది ఈ జవాబు సరిపోతుంది వాళ్ళకి. నో వాల్యూ. కవిత ప్రెస్ మీట్కి నో, ఆమె ప్రశ్నలకు నో వాల్యూ. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అడిగే ప్రశ్నలకు నో వాల్యూ.
హరీష్ రావు గారు ఏమైనా ఛాలెంజ్ చేస్తే నో వాల్యూ. మీకు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని తోటి ప్రశ్నించాలి, ఆయనతోటి మీరు సవాలు చేయాలంటే ఫస్ట్ మీ నాయనని దించుండి. కేటీఆర్ గారు నువ్వు ఎక్కుతావా, లేకపోతే మీ బామ్మడిని హరీష్ రావుని ఎక్కిస్తావా, అది డిసైడ్ చేసుకొని మీరు ఆడ కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. అప్పుడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ మేము ముందు వచ్చి మాట్లాడతాం.